బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు ప్రారంభమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ తో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు సీఎం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు ప్రారంభమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ తో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు సీఎం. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు సీఎం. అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటు ఏపీ తెలంగాణకు ఏ విధంగా నష్టం జరగకుండా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తూ కూడా దీనికి సంబంధించి సీఎం ఉత్తమ్ కుమార్ తో కలిసి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అటు కేంద్ర మంత్రులతో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా డిస్కస్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రికి సంబంధించి కూడా ఎవరైతే రాష్ట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రితో పాటు సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే కలిసింది. ప్రధానంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను వివరించేందుకు ఈరోజు ఢిల్లీ వెళ్లారు సీఎం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా ఏపీ సమర్పించినటువంటి పిఎఫ్ఆర్ పై తెలంగాణ స్పందన కోరింది ఇప్పటికే కేంద్రం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికను జలశక్తి మంత్రికి మరి కాసేపట్లో సీఎం బృందం ఇవ్వబోతోంది. ప్రధానంగా ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మరోపక్క ఏపీ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తుంది, రాష్ట్ర విభజన చట్టంతో పాటు జలవనరుల అంశానికి సంబంధించినటువంటి ఆ చట్టంతో పాటు పలు అంశాలను పట్టించుకోకుండా ఎలాంటి అనుమతులు లేకుండా బనకచెర్ల ప్రాజెక్టును సామర్థ్యానికి మించి అసలు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా గోదావరి నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్ల నీరు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా గోదావరి వాటాలో తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ వివరించబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే పలుమార్లు కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రి, పర్యావరణ, మరోపక్క అటవీ శాఖ మంత్రికి కూడా ఇప్పటికే పలుమార్లు మేము లేఖలు రాశాము, మాకున్న అభ్యంతరాలు పలుమార్లు తెలిపాము. కానీ యథావిధిగా బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా ఏపీ సివిల్ వర్క్స్ చేసుకుంటా పోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి కూడా గోదావరి బనకచెర్ల అనుసంధానానికి సంబంధించి కూడా ఇటు కృష్ణా పెన్నా ఏదైతే బేసిన్ కు నీళ్లను తరలించే గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేపడతా ఉంది. దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి అంశానికి సంబంధించి అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మాకు పూర్తి అభ్యంతరాలు ఉన్నాయి. అంటే నేను రేవంత్ రెడ్డి ఏదైతే అఖిలపక్ష ఎంపీల సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా బనకచెర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్న విషయం చెప్పింది. ఎందుకంటే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల విషయంలో, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు జరుగుతున్నటువంటి ఏపీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఇప్పుడు ఏ విధంగా బనకచెర్ల చేపడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ బనకచెర్లకు అనుమతులు ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించినట్టే అవుతుందన్న విషయాన్ని మరొకసారి సిఆర్ పాటిల్ కు తెలియజెప్పేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో ఏపీ సమర్పించినటువంటి పిఎఫ్ఆర్ పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి కూడా పూర్తి నివేదికను మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సిఆర్ పాటిల్ ఇవ్వబోతున్నారు. చూడాలి మరి సిఆర్ పాటిల్ ఏం చెప్పబోతుంది. ఎందుకంటే సిఆర్ పాటిల్ గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖకు రిప్లై ఇస్తూ కూడా ఇప్పటిదాకా డిపిఆర్ కి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు, డిపిఆర్ ఇంకా మాకు అందలేదన్న విషయాన్ని కూడా ఆయన లేఖ ద్వారా చెప్పారు. ఖచ్చితంగా నిబంధనలన్నీ పరిశీలిస్తాం, మీ అభ్యంతరాలన్నీ కూడా పరిశీలిస్తాం, ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్తామని సిఆర్ పాటిల్ రిప్లై లేఖలు కూడా పేర్కొన్నాడు. అదే విషయాన్ని కూడా మరోసారి ప్రస్తావన తీసుకుపోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అఖిలపక్ష ఎంపీల మీటింగ్ లో ఎలాంటి తీర్మానం చేశాం, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అన్న విషయంపైన కూడా గోదావరి నీటి వాటాల విషయంలో కూడా చాలా స్పష్టంగా మరి కాసేపట్లో ఒక పూర్తి స్థాయి నివేదికనైతే సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఇవ్వబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.